హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ట్రంప్ మరలా కొత్త నిర్ణయంతో మార్కెట్లకి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చాడు. ట్రంప్ టారిఫ్లకు సంబంధించి 90 డేస్ పాజ్ చేస్తాను అని చెప్పే నిర్ణయం తీసుకోవడంతో మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఈ టారిఫ్ పాజ్ అనేది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మీద మాత్రమే పనిచేస్తుంది. చైనా మీద మాత్రము ఆ 104% ఏదైతే ఇంతకుముందు విధించాడో ఆ 104%ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ ఇంకా 21% యాడ్ చేశాడు. దాంతో ఓవరాల్గా 125% చైనా మీద ఇప్పుడు ఓవరాల్ టారిఫ్ వచ్చేసేసి 125% అయిందనమాట. కానీ కెనడా మీద, మెక్సికో మీద ఇంతకుముందు ఏదైతే 25% ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. అదర్ కంట్రీస్ మీద మాత్రము అతను రీసెంట్గా ఇచ్చిన టారిఫ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అది పాజ్లోకి వస్తుంది. కానీ 10% ఫ్లాట్ రేట్ అనేది అన్ని దేశాల మీద, అంటే ఏ దేశమైనా సంబంధం లేదు, అన్ని దేశాల మీద 10% ఫ్లాట్ రేట్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. సో దీంతో యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా ఉపశమనం అనేది మనం గత రాత్రి చూడగలిగాం. ఈ వార్తలతోటి, ఈ డెసిషన్స్ తోటి యుఎస్ మార్కెట్స్లో కానీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో కానీ కొద్దిగా గ్రీన్లో మార్కెట్స్ ఈరోజు మన మార్కెట్స్ సెలవు, కానీ మిగిలిన మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ లైక్ జపాన్, హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడాను పాజిటివ్గాను ట్రేడ్ అవుతూ ఉన్నాయన్నమాట. దీంతో టారిఫ్ వార్ అనేది ఎండ్ అవుతుందా, మార్కెట్లో టారిఫ్ వార్ అనేది ఎండ్ అవుతుందా అని చెప్పేసి కనుక మనము ఒక్కసారి డీటెయిల్స్లోకి చూస్తే, ప్రస్తుతము ట్రంప్ 90 డేస్ మాత్రమే పాస్ చేశాడు. 90 డేస్ తర్వాత ఈ ఆర్డర్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది ఒక క్లారిటీ లేదు. ఇంకా ఆ అన్సర్టనిటీ మాత్రము మార్కెట్లో అంతే ఉంది. కాకపోతే ఈ పాజ్ అనేది మార్కెట్లకి కొంత ఉపశమనం మాత్రమే పనిచేస్తుంది. అయితే మనం ఒక లెక్క సరిగా చూస్తే, ఇప్పుడు మిగిలిన దేశాల మీద 10% ఫ్లాట్ రేట్ ఇచ్చాడు, చైనా మీద 125% ఇచ్చాడు, కెనడా, మెక్సికో మీద 25% ఇచ్చాడు. సో ఇవన్నీ క్యాల్కులేట్ చూస్తే ఓవరాల్గా, సో యాజ్ అన్ యావరేజ్ అన్ని ప్రోడక్ట్స్ మీద ఏదైతే యూఎస్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉందో అన్ని ప్రోడక్ట్స్ మీదగా యావరేజ్ 25% టారిఫ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే మేజర్గా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుంచి ఉంటుంది. ఆ చైనా మీద 125% టారిఫ్ వేయడంతో మిగిలిన దేశాల మీద 10% వేసినా కానీ యావరేజ్గా అన్ని ప్రోడక్ట్స్ మీద 25% టారిఫ్ అనేది అప్లికబుల్ అవుతుంది. దీంతో యుఎస్లో ఇన్ఫ్లేషన్ పెరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే, యుఎస్లో ఇన్ఫ్లేషన్ కనుక పెరిగితే ఫెడ్ డెసిషన్స్ రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్ కట్స్ అనేవి డిలే అవ్వచ్చు బాగా. ఇది ఆటోమేటిక్గా రెసెషన్కి దారితీస్తుంది. మార్కెట్లో ఎప్పుడైతే కంటిన్యూస్గా హై ఇంట్రెస్ట్ రేట్స్, హై ఇన్ఫ్లేషన్ ఉంటుందో అది అంటే గ్రోత్ను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో గ్రోత్ ఎఫెక్ట్ చేస్తే కంప్లీట్గా రెసెషన్ అనేది మనం ఒకసారి చూసే అవకాశం ఉంది. జేపీ మోర్గాన్ కూడాను 60% రెసెషన్కి ఛాన్స్ ఉంది అని చెప్పే కామెంట్స్ రీసెంట్గా ఈ ట్రంప్ టారిఫ్ పాస్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు రీఎస్టిమేట్ చేస్తూ 60%, ఇంతకుముందు 80% ఉందనుకున్న వీళ్ళు, రెసెషన్ 80% ఉండొచ్చు అనుకున్న వీళ్ళు ఇప్పుడు 60%, అంటే మోర్ దాన్ 50% వీళ్ళు ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మార్కెట్లో డిమాండ్ అనేది ఇప్పుడప్పుడే రివైవ్ అవ్వకపోవచ్చు. ఒక్క అమెరికాలోనే కాదు, మిగిలిన దేశాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. నేనైతే మార్కెట్లో ఈ అన్సర్టనిటీస్ తొలగిపోయే వరకు పాజిటివ్ సెంటిమెంట్ రివైవ్ అవుతుందనేది నేను అనుకోవట్లేదు. ఈ అన్సర్టనిటీస్ ఉన్నంత కాలము మార్కెట్లు ఈ వాలిటిలిటీని మాత్రం చూపిస్తూనే ఉంటాయి. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్లో ఉంటే మీరు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. సో ఏదైనా ఒక రోజు ట్రంప్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్స్ బేస్ చేసుకొని మార్కెట్లో వాలిటిల్గా మూవ్ అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. మీరు ఇన్వెస్టర్ కనుక అయితే స్లోగా, గ్రాడ్యువల్గా మీ ఇన్వెస్ట్మెంట్స్ని మార్కెట్లోకి పంప్ చేస్తూ వెళ్ళొచ్చు. అదే మీరు ట్రేడర్ కనుక అయితే మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసేప్పుడు కానీ, లేదంటే వీకెండ్ పొజిషన్స్ క్యారీ చేసేప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా మీరు ట్రేడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఏ రోజు ఏ నిర్ణయం వస్తుందో, మనం నిద్రపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ టైంలో ఏదన్నా ట్రంప్ నిర్ణయం చెప్పాడంటే మన మార్కెట్స్ ఓపెన్ టయానికి హై గ్యాప్ అప్ కానీ, హై గ్యాప్ డౌన్ కానీ మార్కెట్స్ ఓపెన్ అయితే కనుక మనం తీసుకున్న పొజిషన్స్ మొత్తము మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు పొజిషన్స్ తీసుకునేప్పుడు మాత్రము చాలా కేర్ఫుల్గా పొజిషన్ తీసుకొని మీరు క్యారీ చేయదలుచుకున్నప్పుడు దానికి హెడ్జ్ని మెయింటైన్ చేస్తూ క్యారీ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి ఇక నుంచి. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే, మన మార్కెట్లో
ఆర్బీఐ రేట్ కట్ కానివ్వండి, లిక్విడిటీ ఇన్ఫ్లో కానివ్వండి, సో ఇదంతా పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఏది ఈ డస్ట్ అంతా సెటిల్ అయితే, మన ట్రంప్ టారిఫ్ డస్ట్ ఏదైతే ఉందో అదంతా సెటిల్ డౌన్ అయితే ఇప్పుడు ఎట్లాగో పాజ్ ఇచ్చాడు కాబట్టి కొద్ది రోజుల పాటు ఏం న్యూస్ లేకపోతే కనుక మార్కెట్లు స్టెబిలైజ్ అవ్వచ్చు. స్టెబిలైజ్ అయిన తర్వాత ఇక నుంచి మన మార్కెట్స్ డైరెక్షన్ మాత్రము మన రిజల్ట్స్ని బేస్ చేసుకొని, అట్లానే లోకల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కొద్ది రోజులు ప్లే చేసే అవకాశం ఉంది. ఈలోపు ఏదన్నా గ్లోబల్ ట్రెండ్స్ కనుక ఏదైనా చేంజ్ వస్తే మాత్రం మళ్ళీ గ్లోబల్ ట్రెండ్స్కి అనుకూలంగానే మాత్రం బిహేవ్ చేస్తాయి. ఫ్రైడే ఓపెనింగ్కి మన మార్కెట్లు అంటే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ ప్లస్ మనకి పాజిటివ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ సూచిస్తుంది. ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అక్కడి నుంచి కనుక కాస్త పాజిటివ్గా మూవ్ అవ్వగలిగితే 23,200 నుంచి 23,500 లెవెల్స్ అనేది ఒకసారి క్లియర్గా టచ్ చేసే అవకాశాలు మాత్రము ఈ ట్రెండ్లో కనపడుతుంది. మనకి సుమారుగా చెప్పాలంటే 23,800 నుంచి 23,800 లెవెల్స్ నుంచి మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంది కదా. మరలా ఒకసారి 23,800 టెస్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏది మన రిజల్ట్స్ని బేస్ చేసుకొని మాత్రమే మన మార్కెట్లో ఇక్కడ నుంచి మూవ్ అవుతాయి కొద్ది రోజులు. ఏది మన గ్లోబల్ ట్రెండ్స్ కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి అన్సర్టనిటీస్ మరలా ఒకసారి బిల్డ్ అవ్వకుండా ఉంటే కనుక, ఈలోపు చైనా కూడా ఎటువంటి రెటాలియేట్ మెజర్స్ తీసుకోకుండా ఉంటే, చైనా కూడాను WTOకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి రిపోర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అట్లా కాకుండా వాళ్ళు ఇంకా వీళ్ళు 125 వేశారు కదా, మేము కూడా అదే రిటాలియేట్ చేస్తూ మేము కూడా 125% వేస్తామని కనుక ముందుకు వస్తే ట్రేడ్ వార్ ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. ఆ విధంగా చేయకుండా ఉంటే కనుక మన మార్కెట్లు మన లోకల్ క్యూస్ని బేస్ చేసుకొని మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ ట్రెండ్స్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఉండే అవకాశం ఉంది. మరలా ఫర్దర్గా నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండొచ్చు అనేది రేపటి వీడియోలో, మనం ఫ్రైడే చేసుకునే వీడియోలో రేపటి వీడియోలో మళ్ళీ ఒకసారి చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.